మనం వాడే మందుల క్వాలిటీ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? దాని నాణ్యత అసలెక్కడ మొదలవుతుంది? తయారీ చేసే ఫ్యాక్టరీలోనా? లేకపోతే దాని వెనుక మనకు తెలియని ఇంకేదైనా కదుందా? ఈరోజు విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక మందు క్వాలిటీగా ఉందంటే అదంతా ఫ్యాక్టరీలోనే మొదలవుతుందని. కానీ ఆశ్చర్యకరంగా నాణ్యతకు పునాది అనేది ఫ్యాక్టరీ గోడల బయటపడుతుంది. ఈ ఒక్క వాక్యం ఫార్మా క్వాలిటీ సిస్టమ్స్లో ఒక ప్రాథమిక సూత్రాన్ని చెబుతుంది. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయానికి ఇదే కేంద్ర బిందువు. మరి నాణ్యత ప్రయాణం ఫ్యాక్టరీలో కాకపోతే ఎక్కడ మొదలవుతుంది? సరఫరాదారుల దగ్గర. అంటే ఆ మందు తయారీకి వాడే ముడి పదార్థాల దగ్గర్నుంచి దాన్ని ప్యాక్ చేసే మెటీరియల్ వరకు ప్రతి ఒక్కటీ ఫైనల్ ప్రోడక్ట్ నాణ్యతను నిర్ణయిస్తుంది, చివరికి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే కదా నాణ్యతను కాపాడటానికి మొదటి రక్షణ కవచం వెండర్ క్వాలిఫికేషన్. ఇది కేవలం ఒక ప్రక్రియ కాదు, సరైన సప్లయర్లను ఎంచుకోవడానికి, వాళ్ళు మన క్వాలిటీ స్టాండర్డ్స్కు తగ్గట్టు ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి ఇది ఒక గేట్ కీపింగ్ సిస్టమ్ లాంటిది. ఒక్కసారి బాగా సప్లై చేశారు కదా అని ప్రతిసారి చేస్తారని గ్యారంటీ ఏముంది? లేదు కదా. అందుకే గతంలో బాగా పనిచేశార్లే అని గుడ్డిగా నమ్మకుండా వాళ్ల క్వాలిటీని నిరంతరం నిర్ధారించుకోవడానికి ఒక పటిష్టమైన, క్రమబద్ధమైన ఆమోద ప్రక్రియ అనేది చాలా అవసరం. మరి ఈ ఆమోద ప్రక్రియ ఎలా ఉంటుందంటే, ఇది చాలా కఠినంగా ఉంటుంది. మొదటగా సప్లయర్కి ఒక క్వశ్చనీర్ పంపిస్తారు. వాళ్ల సర్టిఫికేట్లు, రెగ్యులేటరీ పత్రాలు అన్నీ చెక్ చేస్తారు. తర్వాత వాళ్ల దగ్గరుంచి శాంపిల్స్ తెప్పించి టెస్ట్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే ఒక క్వాలిటీ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఒకవేళ ఆ సప్లయర్ చాలా ముఖ్యమైన వాళ్లైతే వాళ్ల ఫ్యాక్టరీకే వెళ్లి ఆడిట్ కూడా చేస్తారు. అయితే అందరూ సప్లయర్లను ఒకే ఘటన కడతారా? అందరికీ ఒకే రకమైన టెస్టులు పెడతారా? లేదు. ఈ ప్రశ్న మనల్ని రిస్క్ ఆధారిత వర్గీకరణ అనే ఒక ముఖ్యమైన భావనకు తీసుకువెళ్తుంది. అంటే సప్లయర్లను వాళ్ళిచ్చే మెటీరియల్స్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరిస్తారు: క్రిటికల్, నాన్ క్రిటికల్. ఉదాహరణకి, మందులో ఉండే అసలైన పదార్థం అంటే ఏపీఐని సప్లై చేసేవాళ్లు క్రిటికల్ కేటగిరీ కింద వస్తారు. ఎందుకంటే వాళ్ళిచ్చే మెటీరియల్ క్వాలిటీ తగ్గితే అది నేరుగా రోగి భద్రతను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో షిప్పింగ్ బాక్సులను సరఫరా చేసేవారు నాన్ క్రిటికల్ కింద వస్తారు. ఈ వర్గీకరణ ద్వారా ఎవరిమీద ఎక్కువ దృష్టి పెట్టాలో కంపెనీకి ఒక క్లారిటీ వస్తుంది. సరే, సప్లయర్ని ఆమోదించారు. ఇక పని అయిపోయినట్టేనా? అస్సలు కాదు. నిజానికి అసలు పని ఇక్కడినుంచే మొదలవుతుంది. దానిపేరే సప్లయర్ కంట్రోల్. అవును, ఆమోదమనేది ఒక బంధానికి నాంది మాత్రమే, ముగింపు కాదు. ఒకసారి ఆమోదించిన తర్వాత వాళ్లు అదే క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా అని నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఇదొక నిరంతర ప్రక్రియ. మరి నిరంతర పర్యవేక్షణ అంటే ఏంటి? వాళ్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడం, వాళ్ళు పంపిన మెటీరియల్లో ఏమైనా రిజెక్ట్ అవుతున్నాయా అని విశ్లేషించడం, ఫిర్యాదులను ఎనలైజ్ చేయడం, ఇంకా ముఖ్యంగా సప్లయర్లు చేసే మార్పులను జాగ్రత్తగా నియంత్రించడం. ఇవన్నీ చేస్తూ వాళ్ళు నాణ్యతా ప్రమాణాలను నిలబెట్టుకుంటున్నారని నిర్ధారించుకుంటారు. వీటన్నింటిలో రెగ్యులేటరీ అధికారులు సప్లయర్ చేంజ్ కంట్రోల్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఎందుకంటే సరఫరాదారు చేసే ఒక చిన్న మార్పు, ఉదాహరణకు వాళ్ల శుభ్రపరిచే ప్రక్రియలో చేసే మార్పు, మనకు తెలియకుండానే తుది ఉత్పత్తిలో కాలుష్యానికి దారితీయవచ్చు. అందుకే ప్రతి మార్పును వాళ్లు మనకు తెలియజేయాలి, దాన్ని మనం సమీక్షించి ఆమోదించాలి. మరి ఈ నియంత్రణలన్నీ సరిగ్గా పాటించకపోతే ఏమవుతుంది? రెగ్యులేటరీ తనిఖీల సమయంలో సాధారణంగా ఎలాంటి లోపాలు బయటపడతాయో, దాని పర్యవసానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆడిట్లల్లో సాధారణంగా కనిపించే వైఫల్యాలు చాలా ప్రాథమిక అంశానికి సంబంధించినవే. అవేంటంటే, సరఫరాదారులను సరిగ్గా ఆడిట్ చేయకపోవడం, వాళ్లతో స్పష్టమైన నాణ్యతా ఒప్పందాలు లేకపోవడం, మరియు వాళ్ల పనితీరును పర్యవేక్షించే సిస్టమ్ లేకపోవడం. ఈ లోపాలు మొత్తం నాణ్యతా వ్యవస్థ పునాదిని బలహీనపరుస్తాయి. ఇదంతా మనల్ని ఫార్మా రంగంలోని ఒక తిరుగులేని నియమానికి తీసుకొస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన విషయం ఇదే. అదేమిటంటే, సప్లయర్ నాణ్యత = ఉత్పత్తి నాణ్యత. ఇది ఫార్మా నాణ్యతా నిర్వహణలో ఒక ప్రాథమిక సూత్రం. సప్లయర్ ఎంత క్వాలిటీ మెటీరియల్ ఇస్తే మనం వాడే మందు అంత క్వాలిటీగా ఉంటుంది. ఈ సాధారణ సమీకరణమే రోగి భద్రతకు పునాది. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, ఒక పటిష్టమైన సప్లయర్ క్వాలిఫికేషన్ వ్యవస్థ ఉంటే ఏవైనా సమస్యలు ఉత్పత్తి దశకు చేరక ముందే
వాటిని మొదట్లోనే పసిగట్టి నివారించవచ్చు. ఇదొక ముందు జాగ్రత్త చర్య. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. కేవలం మందుల విషయంలోనే కాదు, మనం రోజూ వాడే ఇంకెన్ని ఉత్పత్తుల నాణ్యత వెనుక ఇలాగే మనకు కనిపించని ఈ ప్రాథమిక సూత్రం ఆధారపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి.